నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సంపద కొందరిది, విద్య అందరిది అన్నట్లు కులమతం హెచ్చు తగ్గులు, ధనిక పేదరిక భేదాలు లేనిదే విద్య. కష్టే ఫలి కష్టే సుఖి అన్నట్లు కృషి చేస్తే ఏదైనా సాధ్యమే. చదువుకు పేదరికం అడ్డు రాదని, క్రమశిక్షణతో సాధించాలనే తపనతో కష్టపడి చదివి జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన తూర్పాటి మహేందర్ స్వరూపల పుత్రిక వైష్ణవి ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 967 మార్కులు సాధించి జిల్లాకే వన్నె తెచ్చిన శుభ సందర్భంలో కళలను రక్షిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దామనే లక్ష్యంతో ప్రారంభించబడిన హుస్నాబాద్ సాంస్కృతిక అండ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో సోమవారం రోజున సన్మాన సభ ఏర్పాటు చేసి శాల్వాలతో వైష్ణవిని సన్మానించి సరస్వతీ మాత చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 17వ వార్డు కౌన్సిలర్ గాదపాక రవీందర్, అక్కనపేట మండల పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చెన్నూరి రామస్వామి, హుస్నాబాద్ సాంస్కృతిక అండ్ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు వాల సుధాకర్ రావు, అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులకు పిల్లలు పుట్టగానే ఆనందం కాదని, వారు ఎదిగి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పుడే నిజమైన ఆనందమని అన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని, కృషిని గుర్తించి తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన ప్రాంతానికే ఖ్యాతి తెచ్చేలా పిల్లలు ఒదిగి ఎదగాలని, అలా నేడు వైష్ణవి ఘనత సాధించి నిలిచిందని, ఇది విజయంలో మొదటి మెట్టేనని, జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు గాయకులు, కవులు ఆలపించిన గీతాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సాంస్కృతిక అండ్ సేవా సంస్థ ఉపాధ్యక్షులు ఎర్రమరాజు దేవేందర్, కార్యదర్శి తూర్పాటి మహేందర్, సహాయ కార్యదర్శి వేలుపల కనకయ్య, కోశాధికారి నాదమునుల రామారావు, సభ్యులు బస్వపత్రి లక్ష్మయ్య, వేముల తిరుపతి రెడ్డి, వలవోజు జగదీశ్వరాచారి, నారోజు చంద్రమౌళి, హేమలత, కవులు, గాయకులు, ఉపాధ్యాయులు, వైష్ణవి బంధువులు తదితరులు పాల్గొన్నారు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పడ్డ వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. Committee Vice President and Husnabad Cultural Welfare Society President garu Kanantati Dayas. Native interest
హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ 17th వార్డ్ శ్రీ రాజపాక రవీందర్ గారు. I warm welcome to sit on the dais. Next, our program continuation, our Vice President Sri Chitti Devendra Reddy. ఈనాటి తూర్పాటి వైష్ణవి ఇంటర్మీడియట్ సిద్దిపేట జిల్లాలో హెచ్ఈసిలో 2వ ర్యాంకు సంపాదించిన సందర్భంగా ఈనాడు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా శుభదినం. ఈనాడు అది ఒక సామాన్య కుటుంబంలో జరిగించి ముఖ్యంగా మన శిశుమందిర విద్యార్థిని వైష్ణవి కూడా 4-5 తరగతి ఇక్కడ చదివింది. మరి వైష్ణవి వాళ్ళ నాన్న మహేష్ కూడా మన పాఠశాలలో జరిగింది. ఇవన్నీ కూడా మన పాఠశాలకు ప్రత్యేక గుర్తింపుగా ఉంటాయి. ఈ సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి నేను నా సందేశం చివరికి ఇస్తాను. ఇప్పుడు శ్రీ దేవరాజు గారు వచ్చి వారు మాట్లాడి మనకు ఒక చక్కటి పాటలు కూడా వినిపిస్తారు. విని మనం ఆనందిస్తాం. నా హుస్నాబాద్ సాంస్కృతిక మరియు సేవా సంస్థ పక్షాన మరి ఈరోజు మా మిత్రుడు శ్రీ తూర్పాటి మహేష్ గారి యొక్క ఏకైక పుత్రిక ముద్ర కూతురు వారు మరి మన జూనియర్ కాలేజీలో హుస్నాబాద్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి 2వ సంవత్సరంలో మరి 1000 మార్కులకు గాను 967 మార్కులు సంపాదించి మరి మన సిద్దిపేట జిల్లాలోనే 2nd ర్యాంకు సాధించినటువంటి అమ్మాయికి ఈరోజు మరి మేమందరం కూడా చిరు సన్మానం చేయాలనే ఆలోచన కలిగి ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వైష్ణవి గారు నిజంగా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. ఎప్పుడన్నా నేను వాళ్ళని తిరిగిపోకుండా మహేష్ గారి దగ్గరికి పోయి కూర్చుంటే ఆమె ఎక్కడో ఇంటర్వ్యూలో ఉంటుంది. నా మాట విని వెంబడే వస్తుంది. నమస్కారం సార్ అని 2 చేతులు చూపించి నమస్కారం చేస్తుంది. బాగున్నారా సార్? అమ్మ బాగు మంచి ఇంట్లో వెళ్తుంది. క్లాస్ మంచిగా తీసుకెట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు అమ్మ ఛాయ్ చేస్తుంది, ఛాయ్ తీసుకెట్టుకుంటుంది. అంటే ఈ చిన్న చిన్న పనుల వల్లనే పిల్లల యొక్క క్యారెక్టర్ మనం అంచనా వేయచ్చు. అలా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, చాలా సంస్కారవంతురాలు అని నేను ఏనాడు అనుకున్నా. సంస్కారం ఉన్నది అంటే అమ్మాయి చదువు కూడా ఉంటుంది అని అనుకున్నాను. చదువు సంస్కారం 2 కూడా బొమ్మ బస్సు లాంటివి. మరి నేను ఊహించినట్టుగానే అమ్మాయి ఇక్కడ మరి మన జూనియర్ కాలేజ్ గర్ల్స్లో చదివి 967 మార్కులు మరి ఆర్ట్స్ గ్రూప్లో సంపాదించిందంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకు నేను వారిని చాలా అభినందిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి విద్యకు ఏది కూడా అడ్డాలు, కులము, మతము, జాతి, ప్రాంతము, పేదరికము ఇవన్నీ కూడా ఏవి చదువుకు అడ్డు రావు అని నేను నమ్ముతాను. పేదరికం కూడా అడ్డు రాదు. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను నా ఫస్ట్ అపాయింట్మెంట్ పొట్లపల్లిలో నేను అప్పుడు పోయినప్పుడు 7th క్లాస్ వరకే ఉండేది. అయితే ఒక అబ్బాయి ఎస్సీ అబ్బాయి ఆనంద్ బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. మంచి ఇంటెలిజెంట్. 3rd నుంచి 4th క్లాస్కి వచ్చాడు. ఇంకా ఇంటెలిజెంట్. అయితే అప్పుడు జిల్లా పరిధి మాత్రమే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉండేవి. నేను ఇంకా లక్ష్మీ సార్ మ్యాథ్స్ చెప్పేది చరిత్ర అనుకొని, సార్ ఈ అబ్బాయిని మనము రెసిడెన్షియల్ స్కూల్ పంపాలి సార్, మంచి ఫేవర్ ఉన్నాడు అనుకొని ఆ అబ్బాయికి స్కూల్ పెట్టిన తర్వాత వారంతకు ఫిక్స్ ఇచ్చి మొత్తానికి ఆ అబ్బాయిని అక్కడ పరీక్ష ఉంటుంది, ఎంట్రన్స్ పరీక్ష. ఆ ఎంట్రన్స్ పరీక్షకు పంపిణం. పెద్దాపూర్ క్యాంపు పెద్దాపూర్ క్యాంపులు ఆ స్కూల్ ఉంటుంది. ఆ క్యాంపు పంపితే ఆ అబ్బాయి పరీక్ష రాసిండు, సెలెక్ట్ అయ్యింది. 5వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు అదే స్కూల్లో వెళ్ళిండట. ఇక అప్పుడు మాత్రమే నేను చూశాను ఆ అబ్బాయిని. ఇవాళ ఆ అబ్బాయి పరిణతి జేఎన్టీయూలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
కుటుంబం, తల్లిదండ్రి కైకిలు కూలి చేసుకునేటువంటి వ్యక్తులే. మరి అలాంటి అబ్బాయి పేదరికం వెళ్ళి ఇవాళ ఒక ప్రొఫెసర్గా ఆయన ఎంటెక్ బీటెక్ ఎంటెక్ విద్యార్థులకు పాఠాలు బోధించేటువంటి స్థాయికి ఎదిగితే మరి పేదరికం అనేటువంటిది కూడా చదువుకు అటు రాదు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మరి అమ్మాయి కూడా మరి రేపు ఆమె ఏ గోల్ పెట్టుకుందో ఆ గోల్ను చేరుకోవడానికి మరి ఇంకా బాగా కష్టపడి చదవాలి. మేధావుల నిపుణుల సూచనల మేరకు పైసలు చదువుతూ ఆమె యొక్క గోల్ను చేరుకోవాలని అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయిని నేను దీవిస్తున్నాను. అమ్మవారి కరుణా కనెక్షన్ పుష్కలంగా ఉన్నాయి. ఆ కరుణా కనెక్షన్ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. తర్వాత మరి చిన్న పాట పాడి సెలవు తీసుకుంటాను. చదువంటే మూడో కన్ను ఓ విద్యార్థి, చూపును అది సమస్త విశ్వం ఓ విద్యార్థి. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందం చదువులా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, సాగర గర్భాలలో జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు, మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము, చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము. నడవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపుబాట, తప్పక వికసిస్తుంది భారతమ్మ కళ్ళతోట. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదవాలిరా. చక్కటి పాటలు కూడా మనకు పాడి వినిపించారు. మేము ఘంటసాల గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు అనేకం కూడా నిర్వహిస్తున్నాము. అందులో ప్రముఖంగా దేవరాజు గారి గారు, తర్వాత నాగముల రామారావు గారు, ఇట్లా అందరము మేము కార్యక్రమాలు విజయంగా పూర్తి చేస్తున్నాం. చాలామంది మహిళా గాయకులు వచ్చి అమ్మయ్య గారి పుణ్య దంపతులకు వారికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి మంచి భవిష్యత్తు, మంచి విజ్ఞాన కలిగి మన మహేష్ గారిని సమాజానికి అందించారు. ఆ మహేష్ గారి కూడా వారి కృషి ఫలితంగా అమ్మాయి ఎంతో కష్టపడి ఇక ర్యాంకులు సాధించిందంటే ఇది సమాజానికి గర్వకారణంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో అమ్మాయి ఐఏఎస్ సాధించాలని
విజయతో వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇక నాకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాలి వర్డ్స్ రావడం లేదు, మాట్లాడాలని జరిగింది. ఎందుకంటే లక్ష్మీ సరస్వతి ఎట్ల పోల్చిందో అలాగే మా 18వ వార్డు పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఎప్పుడైతే ఎలక్షన్ కమిటీ డిక్లేర్ చేసిండ్రో అప్పుడు ఈ 18వ వార్డు జనరల్ మహిళా రిజర్వేషన్గా వచ్చేసింది. అయితే అప్పుడు నాకు మహేష్ గారు ఒకసారి దృష్టిలో వచ్చేసారు. మరి మా అబ్బాయి మా కోడలు నిలబడతామనుకుంటుంది, మరి మీ ఉద్దేశం ఎట్లుందంటే 100% గెలిపిస్తామని చెప్పారు. అలాగే సమయ గారిని కూడా ఇంటికి పోయి సంప్రదించడం జరిగింది. ఆ కుల పెద్దలందరూ కూడా మాకు సంపూర్ణంగా సహకరించి మమ్మల్ని అధిక సంఖ్యలో గెలిపించడం జరిగింది. వాళ్ళు ధనము తర్వాత మద్యము ఏరులై పాలించినా కానీ వారికి రుణప్రాయంగా త్యజించి మాకు ఆత్మతృప్తితో మమ్మల్ని అధిక సంఖ్యలో గెలిపించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. వారి రుణం ఎదురు తీసుకోవాలని అర్థం కావడం లేదు, కానీ వాళ్ళకు ఆ కాలనీకి ఏ అవసరం వచ్చినా, ఏ రాత్రి వచ్చినా, ఏ పగలైనా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాము. మేము ఎప్పుడైనా మా ఇల్లు కట్టవచ్చు, అది మీరుగా భావించి మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. నాకు ఈ పాటల సందర్భంగా ఈ మహేష్ సందర్భంలో ఈ చిట్టి దేవేంద్ర గారి వీళ్ళంతా నాకు ఎలా పరిచయం అయిందో నాకు ప్రాంతాన్ని ఈ కళాభిమానం మీద చాలా అభిమానం పెరిగిపోతున్నది. వీళ్ళందరూ జబరతగా వీళ్ళందరూ కూడా నాకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అంతమంది పాట రాదు, నా మజం రాదు, ఏది రాదు. ఎప్పుడైతే వీళ్ళతో నేను సహకరించాను అప్పటి నుంచే నాకు తెలియదు ఇంకా అభివృద్ధి చేయాలంటే ఆ కార్యక్రమాల్లో మధ్యలో వెళ్ళిపోతుంది. ఒక్క చిన్న పాట 2 నిమిషాలు. పగలించు మా స్వామి శ్రీ సిద్ధినాథ శేషశైలాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వందకు చిత్తిగా చూడకు హరివేలు మంగకు అలుకరాణీకు శ్రీదేవి వందకు చిత్తిగా చూడకు హరివేలు మంగకు అలుకరాణీకు ముత్తు సతునెత్తని ఇరువైపుల చేర్చి ముత్తు సతునెత్తని ఇరువైపుల చేర్చి మురిపించి గాలించి ముచ్చటలు చేర్చి ఈ శైలవాస శ్రీ వెంకటేశ పగలించు మా స్వామి శ్రీ సిద్ధిదాస పట్టుపానపు పైన తగిలించిన స్వామి భక్తులందరూ నిన్ను స్తుతించి పాడా భక్తులందరూ నిన్ను స్తుతించి పాడా. కౌన్సిలర్ కృష్ణాగా రవీందర్ గారు, సుధాకర్ గారు, రామకృష్ణ గారు చాలా సంతోషం అండి. అసలు సబ్జెక్టు గురించి నిన్న చంద్రారెడ్డి సార్ గారు నాకు చెప్పారు, చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక స్టూడెంట్ను అప్రిషియేట్ చేసేటువంటి కార్యక్రమం ఈ కళాకారుల బృందం ద్వారా సన్మానం చేస్తుంటే ఇట్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్ థింగ్ ఇది. సో అసలు శ్రీ వైష్ణవ్ గారు ఏమనుకొని అంటే ఆల్రెడీ డిసైడెడ్ టు వాంట్స్ టు బికమ్ యాజ్ ఐఏఎస్ మేబీ. Definitely, because who are getting the HSC subject, who are selecting the HSC subject, those students will come to get a highest IAS officer also. కాబట్టి నాకు ఏమనిపించిందంటే అమ్మాయి గారు అసలు ఆమె యొక్క మైండ్లో ఏముంది కదా అంటే అసలు హెచ్ఈసీ తీసుకునే వాళ్ళు దాదాపు ఇంటర్లో ఏమనుకుంటారు, ఎంపీసీ తీసుకుంటావా లేకపోతే హెచ్ఈసీ తీసుకుంటావా, బైబిల్ తీసుకుంటావా అనేటువంటి డిస్కషన్ మాత్రమే ఉంటుంది. కానీ ఆల్రెడీ సెలెక్టెడ్ హెచ్ఈసీ అంటే హెచ్ఎస్సీ తీసుకున్నదంటే ఆమె ఉద్దేశం ఏముందంటే అసలు నేను పెద్ద
పెద్ద ఐఏఎస్ కావాలి, నేను ఒక సేవ చేసేటువంటి ఒక దృక్పథం నేను సాధించాలి అనేటువంటి ఒక మంచి నేను ఆల్రెడీ డిసైడెడ్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నామా. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇంకోటి ఏంటి కదా అంటే, అసలు మహేష్ గారు వారు అప్పటికంటే సార్ ఆయన గొంతులో ఆ ఘంటసాల వచ్చి దీంట్లో గొంతులో ఉన్నాడు. నిజంగా కూడా మహేష్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఆయన ఎన్ని ఉస్నాబాద్లో ఉండే మేడం వీళ్ళందరినీ మహిళా మాటలను అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఘంటసాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు ప్రోత్సహించినటువంటి ఒక మహానుభావుడు మహేష్ బాబు. మహేష్ బాబు ఆయన ముఖంలోనే నవ్వుంటుంది. చెప్పండి, హలో అంటే నవ్వుతాడు. అది దట్ ఈస్ గార్డెన్. దట్ ఈస్ ఎవరికి రాదండి. ఒకరికొకరు మనం చూస్తే అసలు వాళ్ళని చూస్తే మనం ఇట్లా పక్కన పడిపోగలనిపిస్తుంది. కానీ మహేష్ గారిని చూస్తే ఎట్లా ఉంటుంది, నవ్వుతూ ఉంటాడు ఆయన. అది ఇంకా కాబట్టి మరి అమ్మాయి యొక్క డిసైడ్, అమ్మాయి యొక్క ఇది చాలా ప్రశంసనీయమైంది. ముఖ్యంగా నేను కూడా ఎంబీఏ రిటైర్ అయినా. నా స్టూడెంట్ ఒకసారి నేను వరంగల్లో స్టేషన్లో ఉన్నా, ఒక స్టూడెంట్ వచ్చి నా కాళ్ళ మీద బ్లెస్సింగ్స్ తీసుకుని వచ్చి, అరే ఏంద్రబాయ్ నువ్వు ఏంటి ఇట్లా ఏదంటే, సార్ మీరు నా గురువు సార్, నేను ఆల్రెడీ జస్ట్ ఐఎమ్ సర్వీసింగ్ అంటే ఏఈ సార్ అన్న. అరే ఏఈ సార్ అంటే నేను పర్సన్ అయినా ఏఈ అయిన వాళ్ళు ఇంత పెద్ద అది అంటే ఆ పిల్లోడు కూడా చాలా అంటే అలాంటి ఒక మరపురానటువంటి ఒక విద్య అనేది చాలా గొప్పది. విద్యలో ప్రపంచంలో గొప్పది అన్నిటికంటే ఆయుధం ఏంటి, విద్యయే ఆయుధము. కాబట్టి ఆ అమ్మాయికి కూడా బ్లెస్సింగ్స్. మరి అమ్మాయిని కన్నటువంటి మహేష్ గారు వాళ్ళ దంపతులు కూడా చాలా ధన్యులు. ఆ సరస్వతిదేవి యొక్క కటాక్షమే ఆమె యొక్క గొంతులో ఉన్నది, ఆమె యొక్క డిసైడ్లో ఉన్నది. మహేష్ గారు ఎట్లయితే అందరి మన్ననలు పొందిందో, అమ్మాయి కూడా ఫ్యూచర్లో కూడా సీనియర్ పెట్టి అది చేస్తూ మంచి 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 అవార్డు కూడా పొందుతామని ఆశిస్తూ, ఒక చిన్నగా దీంతో పాటుగా మీకు కొంచెం భక్తి కూడా ఉండాలమ్మా. దాంతో నేను చిన్నగా అంటే 2 వాక్యాలు పడతాను. सज गया है श्री राम का मंदिर, ये सज गया है श्री राम का मंदिर, सज गया दरबार अयोध्या, सज के तैयार अयोध्या, तेरे चरण में जीवन बिताता हूँ. కాబట్టి అలాంటి ఈ విద్యతో పాటుగా మంచిగా అంటే ఐ వాంట్ టు మీరు మాకు ఒక మంచి డ్యూటీగా కావాలని నేను కోరుకుంటూ, ఇంకోటండి అంటే తల్లిదండ్రులను కూడా మర్చిపోవద్దు. ఒకటే, ఎందుకంటే తండ్రి వారి గురువు రవీందర్ గారు. నేను మొన్న జస్ట్ అది అసోసియేషన్ ప్లేస్ కార్యక్రమం అప్పుడు అసలు ఆయన అంత పెద్ద మనిషి, ఘంటసాల ఆయన గొంతులో ఉన్నటువంటి మహానుభావుడు. ఉస్నాబాద్లో కాకుండా ఎన్నో పర ఊర్లలో ఉన్నటువంటి ఒక గాయకులను అందరిని కూడా తప్పించి చేసినటువంటి వ్యక్తి రవీందర్ గారి యొక్క పాదాభివందనం చేశారు. దట్ ఈస్ ది గ్రేట్. అది గురువుని ఎప్పుడు కూడా ఎవరి డోంట్ ఫర్గెట్ గురువు, తెలిసిందా? కాబట్టి తండ్రిని కూడా ఎప్పుడు మర్చిపోరు. పాపా హమారే ఘర్ కి షాన్ హై. పాపా అంటే ఏంటి? తండ్రి. పాపా హమారే ఘర్ కి షాన్ హై, उनके बिना जीवन विराम है. पापा मैं बस्ती सबकी जान है. प्राणం లాంటి వాడు తండ్రి, అమ్మ కూడా ప్రాణం లాంటిది. पापा मैं बस्ती सबकी जान है, वो ही है हमारा भगवान है. पापा जो बहुत अच्छी कहते हैं लेके गाड़ा, सो उनके कंधे पर घर का भार है. उनके कన్నా ఆయన యొక్క భుజాలలో ఈ సంసారాన్ని కూడా ఆయన భుజాల మీద పెట్టుకుని నడిపోయేటువంటి మహానుభావుడు యువర్ భారత్. तो घर फिर भी वो करते हैं हमारा प्यार. అంత బాధలున్నా, అన్ని సంసార బాధలు ఉన్నా కూడా మీ యొక్క మంచి చెడులు విద్యార్థులు ఏ విధంగా అమ్మాయిని ఏ విధంగా చదివించాలనేటువంటి ఒక శ్రద్ధ ఆయన ఉంటుంది.
కాబట్టి జిమ్మేదారీ హే లావో సావన్ చంతా మునేని పరివార్, అంటే మీ పరివారాన్ని అంతా కూడా ఆయన నడిపించేటువంటి మహానుభావుడు వేణుగౌడ్. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కూడా కొన్ని కారణాల వల్ల వారు గుజరాత్లో మరి ఉపాధ్యాయునిగా మండల విద్యాధికారిగా చేసి అక్కడ కూడా అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి. సజ్జన గారు మరి మన పాఠశాలలో కూడా ఇక్కడ ఆచార్యుడిగా హెచ్పిటి హిందీ పండిట్గా చేశాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు సంధ్యారాణి, సందీప్ వాళ్ళందరూ కూడా ఇక్కడే చదివారు. మరి చాలా ఆప్తులు సత్యనారాయణ గారు హిందీలో చక్కని సందేశం ఇచ్చి అమ్మాయి ఇంకా భవిష్యత్తులో ఉన్నత చిత్రాలు చేరుకోవాలని చక్కటి సందేశం ఇచ్చినటువంటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ బసవభక్తు లక్ష్మి గారు. ఈ అమ్మాయి ఇంత కష్టపడి ఆ సబ్జెక్ట్లో నేను మార్కులు ఎత్తుకుని చాలా ఎదుగుతున్న అమ్మాయి. దీనికి తోడు తల్లిదండ్రులు శ్రమపడ్డాడు. తర్వాత అమ్మాయి కూడా చాలా కష్టపడ్డది. మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులు వస్తాయి కానీ ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వస్తాయి చాలా పెద్ద ఒప్పుకోవద్దు. చాలా శ్రమపడి కష్టపడేది. కానీ ఏముందైన చదువులో అమ్మాయి కష్టపడి చదవాలి. తల్లిదండ్రులు కూడా అమ్మాయిని ఎంత దూరం చదువుతారంటే చదివించాలి, ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు తెలుగు చేయకూడదు. అమ్మాయి కూడా కష్టపడి వాళ్ళు చదువుకుంటే తల్లిదండ్రులకు వాళ్ళ తాతమ్మకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. చాలా కష్టపడే అమ్మాయి ఈ మ్యాథ్లో ఎందుకంటే వాళ్ళందరూ పెట్టుకుంది అమ్మాయి. మా కొడుకు కూడా ఇద్దరు లేదు మీలా కష్టపడ్డాడు. బ్యాంక్ పెట్టుకోండి. ఇవాళ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అయ్యింది. మన కన్యాలోనే ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ అయ్యింది. సింపేట్ అన్నట్టు నాకు ఎట్లా పైకి వచ్చిందో మీరు కూడా అమ్మాయి ఎవరికో కూడా కష్టపడి తల్లిదండ్రులు బయటకారు కష్టపడి తల్లిదండ్రులు ఆ అమ్మాయి బాగా చదివించి మా కొడుకులాగా అయిన వాళ్ళు నౌకరు అయ్యేటట్టుగా కష్టపడి తల్లిదండ్రులు మర్చిపోయింది. మీ తాత అమ్మ తాత బాబులు కూడా మంచి పేరు వస్తుంది. చాలా కష్టపడి ధన్యవాదాలు. మహేష్ గారు మాకు పాటల ద్వారా పరిచయం అయింది. పాటల ద్వారా పరిచయం అయినప్పటి నుండి చాలా కార్యక్రమాలు చేశాము మేము. అందువల్ల ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ దేవేందర్ రెడ్డి గారు, సుధాకర్రావు గారు, రవీందర్ గారు, రామస్వామి గారు, వేదిక ముందున్న పెద్దలతో కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, మహేష్ గారి కూతురు ఏదైతే మన ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో జిల్లా సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. మేము కూడా ఇంటికి 2-3 సార్లు వాళ్ళ ఇంటికి మేము అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా వాళ్ళ మర్యాదలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ చాలా బాగా నచ్చింది. అమ్మాయి ఈ రకంగా ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషకరమైన విషయం తెలియజేసుకుంటున్నాను. తల్లి మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసేనే వసంతాలు పూసేనే తల్లి మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసేనే సంతాను చందమామ అందిన రోజు మందారని నవ్విన రోజు చందమామ అందిన రోజు మందారని నవ్విన రోజు తొలి పలకలు చీలిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు పొలివలపులు చీకిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నగాలులై విరిసిన రోజు తల్లి మంచి రోజు వసంతైన రోజు వసంత
శ్రీరామ్ అందరికీ ఈరోజు సాంస్కృతిక సేవా సంస్థ మరి వీరు ఎప్పుడు స్టార్ట్ చేసిందో తెలియదు. ఈరోజు ఏంటంటే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వారు ఎదిగి ఉన్నది ఎవరి ద్వారా అంటే ఉపాధ్యాయుల ద్వారా. మరి అలాంటి ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యి కూడా సెలవు తీసుకోకుండా ఇంత మంచి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారంటే చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే ఘంటసాల గురించి వీరు ప్రోగ్రామ్ జగదేవ్ సార్, గోపాలరెడ్డి సార్ లేరు, ఎక్కడున్నా వారు కూడా వారి ఆత్మ శాంతించాలని వారి ద్వారా ఘంటసాలతోటి మహేష్ గారు పరిచయం అయ్యారు. మహేష్ గారికి పిల్లలు ఎంతమందో కూడా తెలియదు, ఏంటో కూడా తెలియదు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాకనే తెలుస్తుంది వారి కూతురు ఇంత ఎత్తు ఎదిగి ఉంది అని. మరి అంటారు పిల్లలు కానీ భర్త కానీ ఆ భర్తకు భార్య కానీ అది దేవుడిచ్చిన వరం అని అంటారు. ఆ దేవుడిచ్చిన వరాన్ని వీరు అమ్మాయి కూడా వైష్ణవి గారు ఇంత ఎత్తుకు ఎదిగి ఇంత మంచి చదువు చదువుతుందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి మహేష్ లోపల ఎంత కళ ఉందో ఆ మొహంలో వైష్ణవి లోపల కూడా అంతే కళ ఉంది. ఎందుకంటే ఏదైతే మనము పోగొట్టుకుంటామో ఎదుటి వాళ్ళని చూస్తే ఆ అనుభూతి ఎక్కువ కలుగుతుంది. నేను 10th ఇక్కడ ఎగ్జామ్ రాసినప్పుడు మా పర్లపల్లి గ్రామము, అక్కడ 10th రాయరాదు, ఇక్కడికి వచ్చి 10th రాశాను. అప్పుడు 10th వాళ్ళకే టీటీసీ హన్మకొండలో 6 నెలలు ట్రైనింగ్. మా నాన్న పంపించలే నన్ను, లేకుంటే మీ అందరితో పాటు నేను కూడా ఉండేదాన్ని అని ఆ కళ నాకు ఇప్పటికి కూడా మీ అందరిని చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు 85% వచ్చింది 10th లో. మా అమ్మ పంపించమన్నది, మా నాన్న పంపించాలి. ఇప్పటి ఆడవాళ్ళు అయితే పంపిద్దారు, ఎందుకంటే అప్పుడు మగవాళ్ళు చెప్పినట్టే ఆడవాళ్ళు వినేది కాబట్టి మా నాన్నకి ఇష్టం లేకుంటే మా అమ్మ నన్ను ఆపేసింది. ఇప్పటికి ఏదన్నా బస్ ఎక్కి దిగితే మీరు టీచర్ అని అడిగినప్పుడు వాళ్ళు నాకు ఉంటే కలుపుమంటుంటారు, ఎందుకంటే అది అట్టే ఉండిపోయింది అని అనిపిస్తుంది. మరి వారి కళ కూడా తప్పకుండా నెరవేర్చాలని భార్యాభర్తల్ని కోరుకుంటూ, మహేష్ పేరెంట్స్ కోరుకుంటూ, వారి వెనకాల ఉన్న వీళ్ళందరినీ కూడా తాతల్ని, నాన్నమ్మల్ని, అమ్మమ్మల్ని కోరుకుంటూ ఆ చదువుకు తగ్గ వారికి ఎలా ఉన్నారో ఒక చిన్న పద్యం ద్వారా వారికి తెలియజేస్తాను. చదువది ఎంత యుగలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువుని రక్తకంబున సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదను గర్వంచి పూరనల పాకము చేసిన ఎండను అందు పొదవెడు ఉప్పు లేదంచి పుట్టగా నేర్పదటయ్య భాస్కర. ఎంత మంచి కూర వండినా కూడా అందులో ఉప్పు లేకుంటే రుచి ఎట్లా ఉండదు. మనకి ఎంత మంచి విద్య వచ్చి ఎంత ఎత్తుకెదిగినా సంస్కారం లేని విద్య అది రాణించదని వైష్ణవ్ గారికి తెలియజేస్తూ, నేను ఇంత మంచిగా చదివి ఇంత పైకి వచ్చినా అని ఇప్పుడు నువ్వు కొంచెం దిగజారినా కూడా మరి అది సంస్కారహీనమవుతుంది. ఈ 3, 4, 5 ఏళ్ళు నువ్వు సంస్కారంతో నీ చదువును సాగించి ఇట్లనే కిందికి రాకుండా మనం ఒక తోవలో ప్రయాణిస్తాము, ఆ తోవ అట్లనే పైకి ఎక్కాలని అని అనుకుంటాము, ఎంతో తిరిగి రాము. అలానే నీ మనసు ఉండాలని, అందుకు ఆ సరస్వతి మాత నీపై నడిపించాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కార్యక్రమం ఏర్పాటు చేసిన సభాధ్యక్షుడు గోపాలరెడ్డి సార్ గారికి, దేవేంద్రెడ్డి సార్ గారికి, మా కౌన్సిలర్ రవీంద్ర గారికి, సుధాకర్ గారికి, పెద్దలకు, మేడం గారికి అందరికీ నా నమస్కారం. మరి ఇప్పుడు చదువు అనేది చాలా చదువు ఉంటేనే ఏ విద్యలో పోవాలన్నా, క్రీడలో పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా చదువు లేకపోతే మనం పైకి పోలేదు. చదువు గురించి తెలిసిన వాళ్ళు చదువు పెట్టుకోలేదు. ఏ విధి చేసినా, చిన్న పని చేసినా, వ్యవసాయం చేసినా, ఇంటి పని చేసినా, ఏ పని చేసినా తనకు చదువు ఉంటేనే పైకి పోతుంది. ఈ రోజుల చదువు
ఈరోజు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ తగ్గట్టు చదువు ఉంటేనే చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. అందులో మా మనవరాలు మీరు అన్నట్టు ఆర్ట్స్లో ఎన్ని మార్కులు సంపాదించుకుంటే మామూలు విషయం కాదు. గత ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రి పిఏ చదివి ఉంటారు. ఆయన చీఫ్ స్కూల్ పిఏ చదివి ఆయన ముఖ్యమంత్రి. మరి ఇది తీసే సబ్జెక్టు మామూలు సబ్జెక్ట్ కాదు. అందరూ అనుకుంటారు ఇచ్చి సిఈసి, బైపీసీ, ఎంపీసీ, డాక్టర్ ఇంజనీర్ కొడుతున్నారు. ఈ చదువు వల్ల ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ పోవాలంటే ఇదే చాలా ఉపయోగపడుతుంది అనే ఆలోచన చాలా మంది వెళ్ళలేదు. మా మనవరాలు కూడా మా మనవరాలు కృషి ఉన్నాం. మా బావ ఉన్నాడు, మా చెల్లె, మా కుటుంబం కృషి ఉన్నాం. మా మనవరాలు కూడా బాగా చదివి ఆలోచన ప్రకారంగా సివిల్స్ ప్రిపేర్ అయి ఉంటే మా కృషి ఉంటుంది, పెద్దల అందరి ఆశీర్వాదం ఉంటుంది. మా హుస్నాబాద్ కూడా మంచి పేరు ఇస్తుంది. ఇప్పుడు శ్యామప్రసాద్ శ్యామనాగర్ పేరు ఐఏఎస్ అయినందుకు మీరు చాలా గర్వపడుతుంది. మా శ్యామప్రసాద్ గారు అయిపో మా శ్రీనివాస్ రెడ్డి కూడా ఎక్సైజ్ పేరు గర్వపడుతున్న ఊరు తరపున. మా ఊరు తరఫున మన కూడా ఐఏఎస్ అయినందుకు మా ఊరికి పేరు ఉంటుంది, ఒక అందరి పేరు ఉంటుంది. నాకు గొప్ప కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా బాగా రవీంద్ర గారికి అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. అయితే ఫస్ట్ పుల్పాడు మహేష్ అనేటి కొడుకు ఈ పెద్ద కొడుకు ఆయన ఫస్ట్ శిశు మందిరంలో చేర్చారు. 1990 సంవత్సరంలో చేర్చారు. చక్కగా చదువుతున్నాడు. ఇక్కడ నుంచి ఇందులో ప్రైవేట్ స్కూల్ దాదాపుగా రవీంద్ర గారు స్థాపించడంతో అప్పుడు రవీంద్ర స్కూల్లో చేర్చాము. రవీంద్ర గారి స్కూల్లో కొన్ని సంవత్సరాల పాటు చదివి గొప్పవాడై శ్రీమంతుడు అయ్యాడు నా కుమారుడు. చిన్నప్పటి నుంచి అందరికీ ఘంటసాల పాటలు అంటే మా ఇంట్లో టేబుల్ కార్డు ఉండేది. టేబుల్ కార్డు నాకు ఎంత ఘంటసాల పాటలు పిచ్చి అంటే ఆయన చిన్నప్పటి నుంచి అదే పాటలు పాడుకుంటూ ఘంటసాల పాటలు పాడుకుంటూ చాలా కంటలు శుభ్రపరచుకునేవాడు. ఒకరోజు హైదరాబాద్లో సాంస్కృతిక టాకీస్లో ఉండమగత సినిమా అనేది పడితే ఆ పాట వస్తుంటే ఎగిరి అక్కడ డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుతుంటే జనమంతా మా కుటుంబానికి ఒక నైస్ ఒక ఈ పిల్లగాడు ఇంత చక్కగా మాటలు ఇస్తాం గొప్పవాడు అయితే అని చెప్పని ఆ హైదరాబాద్ సాంస్కృతిక టాకీస్లో అందరూ సీట్లపై చేసి ఆయన ఒక చూసి అప్పటి అంత అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మంచి కంఠం పెంచుకొని మంచి సాంగ్స్ పాడుకుంటూ తెలివివంతుడైనాడు. అతనికి రామస్వామి గారు, చంద్రు రామస్వామి గారు, ఏఎస్ఐ గారు అక్కడ పెట్టుకోవాలి కుమార్తె నుంచి పెళ్లి చేయడం జరిగింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వైష్ణవి. వీళ్ళందరూ విద్యావంతులు, తెలివిదారులు అయినారు. సంతోషంగా ఇవాళ సిద్దిపేట జిల్లాలో సెకండ్ స్థాయిలో మా మనవరాలు సాధించినందుకు చాలా సంతోషము. 967 మార్కులతో ఆమె వచ్చడం అని చెప్పారంటే చాలా అందరికీ మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆనంద బాష్పాలు రాలే ఆమె ఎంత సంతోషం. మేమందరం సంతోషపడ్డాము. అదే చదువు ఎల్లకాలం కొనసాగాలి. పై అంతస్తు ఇచ్చి ఆమె జాబ్ సంపాదించాలి. ఆయన ఐఏఎస్కు కొంచెం కాపీ చేస్తాము. ఆయన అదే స్థానంలో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. ఈ అవకాశం కలిగిన మీ అందరికీ నా యొక్క నమస్కారం. నమస్కారం. మా సుధాకర్ సార్కి, దేవరెడ్డి సార్కి, మా రవీంద్ర సార్కి, మా మాయ గారికి, మా దేవరాజ్ సార్కి, కనకయ్య గారికి, మా లక్ష్మీ సార్కి, మా బావమతి గారికి కూడా, మా నాన్నగారికి, మా హేమలతమ్మకి, డాక్టర్ సార్కి, వెంకటరెడ్డి గారికి, మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరు వచ్చిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాస్తవానికి ఈ స్కూల్ నుంచి నేను ఒక్కటే కాదు, సార్ కొంతవరకు తెలిసినట్టుకున్నాను. నేను మా మామయ్య గారి పెద్ద కొడుకు, మా మామకి అతనికి రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. అతను తర్వాత మా ముగ్గురు పిల్లలు, ఈయన, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, తర్వాత ఇప్పుడు మా తమ్ముని కొడుకు, ఇద్దరు కూడా ఇక్కడే చదువుతున్నాం. దాదాపు మేము ఇక్కడ 10 మంది, మా కుటుంబం నుంచి 10 మంది ఇక్కడ చదువుకొని చదువు ఎట్లా ఉన్నాయో తెలియదు, సంస్కారాలు నేర్చుకున్నాం మా సార్ ఆధ్వర్యంలో. ఇలాంటి గొప్ప వాళ్ళ పరిచయం నిజంగా నా జీవితంలో ఒక మార్పు అనేది తీసుకొచ్చింది. వాస్తవానికి ఏంటంటే మీద మా వారికి ఏదో మేము చేసుకుంటూ బతికేవాళ్ళం, కానీ ఇలాంటి గొప్ప వాళ్ళ పరిచయం మా దేవరెడ్డి సార్, మా దేవరాజ్ సార్, మా సుధాకర్ రావు గారు, మా కనకయ్య గారు, లక్ష్మయ్య గారు,
మా జగదీశ్వర గారు, చంద్రమౌళి గారు, ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు. నిజంగా వాళ్ళందరూ వాళ్ళ సొంత కొడుకులా నన్ను ఆదరించి నన్ను ఇక్కడ మాట్లాడేది చేసినాం. వాస్తవానికి ఎందుకంటే హేమలతమ్మ కూడా ఆమె అమ్మలాగా ఆదరిస్తుంది. ఆమె కూడా మేము కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కూడా ఆమె వారి ఇంటి నుంచే దేవేశ్వరులు ఇద్దరు పొద్దున్న రాత్రి కష్టపడి వాళ్ళ చేతిలో కూరగాయలు జరిగి 50 మంది 60 మందికి 100 మందికి భోజనం చెప్తారు వాళ్ళు అలాంటి అన్నపూర్ణమ్మ తల్లి అని. ఇప్పుడు ఆమె అన్న ఇందాక ఏంటంటే అయ్యో ఎవరైనా చూస్తే ఊళ్ళో కలుపుమంటది, నేను చదువుకొని కాలేకపోయినాను. ఆమె చదువుకొని టీచర్ అయితే ఇక్కడ వరకు పరిమితం అయిపోదు. ఇప్పుడు భక్త సమాజానికి, భక్త మండలికి ఆమెకు పెద్ద దిక్కు. ఆమె లేకపోతే దేవసేవ చేసేవాళ్ళు ఇక్కడ ఈ ఉత్సవాలు అయితే లేదు. అన్ని తల మీద చేస్తా ఉంటుంది దైవ సేవ. అలాంటి ఆ అమ్మ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ అమ్మ యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే చాలా దేవాలయాలు తిరిగి ఆమె నోటితో భజన చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి అంతమంది దేవతలు ఆశీస్సులు ఆమె ఉంటాయి కాబట్టి అలాంటి అమ్మ మా బిడ్డను ఆశీర్వదించడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా మా సార్ల గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఏంటంటే అఖండులు, మేధావులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు. తర్వాత మా దేవేంద్ర సార్ గురించి చెప్పాలంటే వారు మా నాన్నకు సంతోషపడ్డారు. మా మామయ్య గారు కూడా చెప్పినారు ఇదే విషయం. ఏంటంటే మన సెప్టెంబర్లో మళ్ళీ చెప్తున్నారు మహిళా మండలి కూడా సెప్టెంబర్లో ఘంటసాల పాటలు 120 పాటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ వయసులో ఆయన నిలబడి ఎడతెరపకుండా ఊపిరించుకోకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 120 పాటలు పాడి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే అమ్మకొండ సంస్థ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఉండడం జరిగింది. ఆ సర్టిఫికేట్తో దాదాపు తెలంగాణలో ఈ వయసులో చేసిన వ్యక్తులు లేరు. 70 సంవత్సరాల వయసులో ఆయన పొద్దున్న సాయంత్రం నిలబడి చేయడం అనేది ఎంత సాహసం లేదు. నన్ను చేస్తాం మహేష్ రికార్డ్ ఇస్తామంటే నాకు కాదు, నాకు అంత ఓకే లేదండి. ఎందుకంటే అంత పొద్దున్న సాయంత్రం నిలబడి ఆయన చేయడం నిజంగా ఆయన సంకల్పం నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఏదైనా సాధించవచ్చు, ఏది అడ్డం రాదు అమ్మన్నట్టు కులము మతము జాతి భేదం ఏది అడ్డం రాదని వాటి చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా. దేవదర్ సార్ కానీ మా దేవరాజ్ సార్ అంటే సౌమ్యుడు. వారికి ఎప్పుడు మా ఇంట్లో సభ్యులాగా ఎప్పుడు వచ్చిపోతా ఉంటాడు. లక్ష్మీ సార్ కూడా, వెంకయ్య గారు కూడా మా ఇంటికి చాలాసార్లు వచ్చినారు. అట్లనే ముఖ్యంగా మా కాలిపేట సార్ గురించి చెప్పాలంటే వారికి పూర్తి ఎందుకంటే అల్పత్తులు వస్తానికి కానీ చెప్పాలి కాబట్టి చెప్తుంటే వారు చదవాలని మా స్కూల్లో కూడా ఊళ్ళో పాట పూజలు జరుగుతూ ఉంటే వాటి అని మమ్మల్ని చెప్పు మన స్కూల్ నుంచి అని చెప్పాడు. అంతే ఇట్లనే ఆయన అంత స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏమీ మారలేదు. సార్ చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా మనం పంపించదని చెప్పండి. 7వ తరగతి వరకు సార్ చేతుల్లో చదువుతున్నాం. దీంట్లో శిశువు ఫస్ట్ ఇక్కడ చదువుతున్నాం ఈ స్కూల్లో. తర్వాత 7వ తరగతి వరకు సార్ చేతుల్లోనే అట్లనే నేర్చుకోండి క్రమశిక్షణ. ఆయన క్రమశిక్షణలో దాదాపు కొంత వచ్చింది అనుకుంటా. అంటే ఆయనంతా మాకు రాలేదు కానీ ఆయన గొప్పవాడు. వాస్తవానికి ఉక్కు మనిషి. ఏ విషయాలైనా కూడా ధైర్యశాలి, బాగా ధైర్యశాలి. ఆయన నుంచి ఆయన లోపల కొంత మాకు వస్తే నిజంగా ఊరు నేలొచ్చు. కానీ మన ఆశీర్వాదాలు ఎప్పటికీ మాకు ఉండాలి, ఉంటాయి కూడా. అట్లనే ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా డాక్టర్ గారు మాట్లాడితే నేను సంతోషపడేది కానీ వారు ఎందుకు సిగ్గుపడుతుందో తెలియదు. అంటే ప్రత్యేకంగా మా మామయ్య గారు వచ్చి చాలా మంచి సందేశం ఇచ్చినారు. మా నాన్నగారు వచ్చి ఈరోజు నైట్లో మనందరి ముందు మాట్లాడతారు. చాలా సంతోషం అనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు రావడం మనం అంటే ఇట్లా కలుసుకుంటాం మా సార్తో సాకి. వీళ్ళిద్దరు రావడం నిజంగా మాకు ఉన్నంత ధైర్యంగా చాలా సంతోషంగా ఉంది. మా మామయ్య గారి గురించి కూడా ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ ఈ బృందంగల కాలనీ ఇక్కడ తయారు కాలం 100 నుంచి 120 సంవత్సరాలు అయిపోతున్నాం. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి ఉద్యోగి మా మామయ్య గారు. సార్ క్లాప్స్. చాలా కష్టపడి వచ్చి ఆయన కానిస్టేబుల్ మొదలుపెట్టి ఈరోజు హెడ్ కానిస్టేబుల్ వరకు వచ్చి ముందు ఏఎస్ఐ కూడా తొందరలోనే ఆయన పదోన్నతి పొందే అవకాశంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చాలా కష్టపడి మా యొక్క ఈ ఉస్మానాబాద్లో ఉన్న బృందంగల కాలనీకి కాకుండా ఈ జిల్లా మొత్తంలో కూడా, కరీంనగర్ జిల్లా మొత్తంలో కూడా
అప్పటివరకు ఉద్యోగి అనే ఒక వ్యక్తి లేదు. కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి ఉద్యోగి మా మామగారు. ఆయన మా యొక్క విభజన కాలనీ విభజన ఉన్నదని కూడా తెలిసింది ఆయన వల్ల ఒకప్పుడు. అలాంటి వ్యక్తి ఆయన. అదే స్ఫూర్తితో ఆయన మా ఇద్దరు బావమరుదులు అంటే ఇద్దరు కొడుకుని, ఒక ఆయన రైల్వే డిపార్ట్మెంట్, ఒక ఆయన కానిస్టేబుల్ పనిచేస్తున్నారు అక్కడ విజయ్ కుమార్. వారి స్ఫూర్తితో మా అమ్మాయి కూడా వాళ్ళ మేమా స్ఫూర్తితో, వాళ్ళ తాతయ్య స్ఫూర్తితో బాగా చదువుకుంటూ స్కూల్ యానం మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. అట్లానే ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా కూడా చెప్పాలి. 30 సంవత్సరాలు 1994 అంటే దాదాపు 20 సంవత్సరాల కూడా మా నాన్న మాకు ఎస్సీ సర్టిఫికేట్లు కావాలని కూడా చాలా పోరాటం చేసినాం. మా నాన్న, మా మామయ్య వీళ్ళందరూ పోరాటాలు అందరూ సార్ నమస్కారం సార్కి మా గాలిపల్లి వెంకటేశ్వర సార్ నిజంగా ఇది చాలాసార్లు చెప్తామనుకున్నా. ఈ సందర్భంలో వచ్చింది ఈ పోరాటానికి వాళ్ళు కూడా మా వాళ్ళే అని చెప్పి వారు సహకరించడం ద్వారా అలా గొప్ప మనకు సహకరించడం ద్వారా ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ వచ్చి మా బావమరుదులు గారిని ఉద్యోగం సంపాదించగలిగారు. ఇంకా కొంతమంది పిల్లలు కూడా మా మేనకోడలు కూడా ఉద్యోగం సంపాదించగలిగింది ఆ సర్టిఫికేట్. నిజంగా మా సార్ లేకపోతే ఈరోజు మా దాంట్లో చాలామందికి దిక్కు లేదు. వాస్తవానికి నిజంగా సార్ మీరు బాధాపడుతున్నాం. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఎందుకంటే కొంతమంది ఇప్పటికీ కూడా ఈ 32-34 సంవత్సరాల విషయం మా నాన్న చాలా దానికోసం తిరిగి ఆసుపత్రి పోగొట్టుకున్నాడు. ఆ రోజు అమ్మని హృదయ పడేసాడు ఆయన. కానీ ఈ రోజు ఆయన చేసిన ఫలితం అనేది చాలా మంది ఆస్వాదిస్తున్నారు. అది మా కులం కోసం ఆయన చాలా పోరాటం చేశాడు, మా మామయ్య కూడా. అయితే వాస్తవానికి ఏంటంటే సార్ ఇప్పటికీ 40 సంవత్సరాలు అయినా కూడా కొన్ని ఊళ్ళలో మాకు ఇంకా బీసీ సర్టిఫికేట్ ఉంది. కొన్ని ఊళ్ళలో ఇప్పటికీ తెలంగాణలో కూడా కొంతమంది పండిస్తలేదు, ఎందుకంటే మా అక్కడ ఉద్యోగ అవకాశం తగ్గిపోతుంది. అలాంటి సందర్భంలో 40 ఏళ్ళ క్రితమే మా సార్ గొప్ప మనసుతో ఆలోచించి ఆయన విద్యావంతులు కాబట్టి వీళ్ళు మా వాళ్ళు అందరూ మంచి ఉండాలని ఆయన నిజంగా ముందడుగు వేసినందుకు ఆయన హృదయానికి ఆయనకు బాగా తెలియజేస్తున్నాను. ఎక్కువ ఉంటున్నా సందర్భం రాలేదు. ఇప్పుడు ఎక్కువ టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది, సమయభావం కూడా ఎక్కువ అవుతుంది. సార్ నిజంగా మరోసారి మీకు కృతజ్ఞతలు. మా దేవదరెడ్డి సార్ గురించి ఆయన ఒక గ్రంథాలయం నిఘంటు ఏ విషయం కానీ ఆయన సంకల్పించిందంటే ఈ వయసులో కూడా ఏ విషయం సంకల్పించినా కూడా సంకల్ప బలం అనేది ఆయన దేవుడి ఆస్తులు బాగుంది. సార్ చెప్పిందంటే సార్ పిలిస్తే ఖచ్చితంగా సార్ కూడా ఈరోజు మా సార్ కూడా మీటింగ్ ఆయన వెళ్ళిపోయి ఉంది. కానీ సార్ యొక్క పిలుపుతో మా మీద ప్రేమతో మా బిడ్డలు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హనుమంత్ సార్ కూడా ఇప్పుడు వచ్చినాడు, దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మా సుధాకర్ సార్ గురించి బాగా చెప్తున్నారు. మా ఇంట్లో మనిషి లాంటి వారు మా ఇంట్లో మనుషులు, మేము మా ఇంట్లో మనుషులు. ఇక మాదంతా మా విడదీరాన్ని అనుబంధం అయిపోయింది పెద్దవాళ్ళతో. వాళ్ళందరూ అప్పుడు వచ్చినందుకు వాళ్ళందరికీ వాళ్ళందరూ బాధాబంధం తెలియజేస్తూ సెలవు సమితి ఆధ్వర్యంలో తూర్పాటి మహేందర్ కూతురు వైష్ణవి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికంటే ముందు ఒక వాస్తవమైనటువంటి విషయం చెప్పాలి మీకు. సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉన్నది, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు. సరస్వతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు. అంటే జ్ఞానం ఉన్న చోట ధనానికి విలువ ఉండదు. జ్ఞానం అర్థించాలి, జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులకు ధనం సంపాదించాలనేటువంటి ఆశలు ఉండవు. కానీ ఆటోమేటిక్గా వల్ల సరస్వతి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వల్ల ధనం వచ్చేస్తుంది ఆ జ్ఞానం వల్ల. అయితే మొట్టమొదటిసారిగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపాల్సినటువంటి విషయం ఏంటి అంటే 17వ వార్డులో చాలామంది మేధావులు జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళ ముఖ కవలికలు చూడాలనే నేను గెలుపును డిసైడ్ చేసుకున్నాను. రెండవది 18వ వార్డులో అటాచ్ జ్ఞానవంతులు ఉన్నారు, ఆలోచన పనులు ఉన్నారు.
అప్పుడు మా సుప్రజా నాగేంద్ర గారి గెలుపుని డిసైడ్ చేసుకున్నా. దాన్ని ఆనుకునే 9వ వార్డు ఉంటుంది. అంటే ఏ మాత్రం గ్యాప్ ఉండకుండా 17, 18, 9. అంటే ఈ ప్రాంతంలో మీరు హుస్నాబాద్ పట్టణంలో ధనానికి ఇచ్చినటువంటి విలువను మీరు ధనానికి ఇవ్వలేదు. మీరు జ్ఞానవంతులకు సేవా తత్పరత, సేవాభావము, తెలివితేటలు, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకు మీరు విలువ ఇచ్చి మొట్టమొదటి ధన్యవాదాలు గెలపాలి ఈ ప్రాంత వాసులు మీరు కాబట్టి. ఇక రెండవది మా చెన్నూరి రామస్వామి గారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు, ఆయన చరిత్ర, ఆయన సమాధి, ఆయన వివాహాలు చాలామంది వినే ఉంటారు. అయితే ఆయన కొంచెం జ్ఞానవంతుడు అయిన తర్వాత నేను ఫస్ట్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు బ్రహ్మయ్య సారు గురువు, ఆయనే కొట్టుడు పని. తిరుమలయ్య సారు గురువు, ఆయనే కొట్టుడు పని. ఆ తర్వాత మళ్ళీ వెంకటనరసయ్య సారు, ఆయన మెసులుతే కథనిచ్చేటువంటి పరిస్థితి కాదు. ఆ తర్వాత ఇంతకుముందు సార్ చెప్పినటువంటి పెద్దాపూర్ క్యాంపు నాది రెసిడెన్షియల్ తాలూకా ఫస్ట్, మళ్ళీ పెద్దాపూర్ క్యాంపు రెసిడెన్షియల్లో పోయినా. అక్కడ జనార్దన్ రెడ్డి సారు ఇట్లా కళ్ళతో చూస్తేనే మాడి మసైపోవాలి, అది పరిస్థితి. నా వల్లే చెవులెంటికలు, చాలా జ్ఞానము, చాలా తెలివితేటలు జనార్దన్ రెడ్డి సార్. తర్వాత మళ్ళీ చెప్పదండి నవోదయ ప్రిన్సిపాల్గా ట్రాన్స్ఫర్ అయింది. నాది 10th క్లాస్ అక్కడ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్లో మళ్ళీ అట్లాంటి. దాని తర్వాత ఎండాకాలంలో ఖాళీగా ఉన్నప్పుడు చాలా పేదరికం, వీళ్ళందరికీ తెలుసున్నది. ఇంకా వీళ్ళకంటే పేదరికం, వీళ్ళంటే ఇంకా వ్యాపారం అది చేసేవాళ్ళు. కానీ 3 సంవత్సరాలకే మా అమ్మ చనిపోయింది. 3-4 ఏళ్ళు ఉంటానో లేదో, మా చెల్లె 2-3 ఏళ్ళు ఉంటుంది. మాకు చాలా పెద్ద కుటుంబం, చాలా పేదరికం, తిండికి దొరికేటువంటి పరిస్థితి కాదు. అట్లాంటి పరిస్థితుల్లో సమ్మర్ హాలిడేస్లో కూడా ట్యూటోరియల్ చెప్పి ట్యూషన్ నడిపి అప్పుడు హాఫ్ డే కాలేజ్, అంటే ఒక పూట ఫస్ట్ ఇయర్కు, రెండో పూట సెకండ్ ఇయర్కు. ఎందుకంటే అకామిడేషన్ లేక అప్పుడు అట్లా నడిచింది. అంటే మార్నింగ్ కాలేజ్ పోయేది, మళ్ళీ మధ్యాహ్నం దాశరథిపల్లె టీచర్గా పోయేది. మార్నింగ్ కాలేజీకి పోయేది, మధ్యాహ్నం మళ్ళీ దాశరథి దామోదర్ రెడ్డి దగ్గర స్కూల్కి వెళ్ళేది. అట్లా 2 సంవత్సరాలు మళ్ళీ ఓపెన్ డిగ్రీ చేసుకుంటా 2-3 సంవత్సరాలు అలా పనిచేసిన తర్వాత ఆయన ఒక 50 రూపాయల జీతం పెంచడం పెంచలేదు. నెలకు 200. మ్యాథ్స్ చెప్పాలి, ఫిజికల్ సైన్స్ చెప్పాలి, ఇక అన్ని ఆర్ట్ సబ్జెక్టులు అన్నీ నా రెసిడెన్షియల్ స్కూల్ జమ్ స్టూడెంట్ కాబట్టి మంచిగా వాడుకున్నాడు. జీతం పెంచడం అసలు నీ ఇష్టం ఉంటుంది, లేదు మాట మహానుభావుడు. మనకు మెయిల్ చేసినటువంటి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి, కీడు చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. పూలో ఉంటుంది, తామర పూలో ఉంటుంది. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. ఏ నీళ్ళలో ఉంటుంది? మంచి నీళ్ళలో ఉంటుందా? మంచి నీళ్ళలో ఉంటుంది. ఆ గుట్టలో ఉంటుంది, అంతేనా కదా? అంటే బురద గుంటలో తామర పువ్వు ఉంటుంది. ఆ తామర పువ్వులో వైష్ణవి లాంటి సరస్వతి ఉంటుంది. కానీ తామర పువ్వులో ఉన్నంతసేపే ఈ వైష్ణవికి ప్రతిభ. కానీ తామర పువ్వును జరిపి దాటి బురద గుంటలో పడితే మరణం అయిపోతుంది. సో మనకున్న ప్రతిభను మనము కాపాడుకోవాలంటే మనకు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఉంటాయి, ఏజ్ పెరిగిన తర్వాత. అబ్బాయిల మనస్తత్వం ఒకవైపు ఉంటుంది, అమ్మాయిల మనస్తత్వం ఒకవైపు ఉంటుంది. సమాజం మనల్ని ప్రభావితం చేస్తుంది, కుటుంబ నేపథ్యం మనల్ని ప్రభావితం చేస్తుంది. మన కుటుంబ కల్చర్ను పక్కకు పెట్టి సమాజం ఏం చేస్తుంది అనేటువంటిది గమనించుకుంటూ సమాజంలో ఉన్న చెడును మన కళ్ళతో చూడద్దు, మన చెవులతో వినకుండా కేవలం మన జ్ఞానం, మన బుక్కు, మన నాలెడ్జ్ దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే లక్ష్యం చేరుకోవడం అనేటువంటిది పెద్ద పని కాదు. ఇప్పుడు సమయపాపం చూడండి, మహేందర్ చూడండి, ఆ తర్వాత వాళ్ళ కొడుకుని చూడండి, ఆ తరానికి మొత్తం చూడండి. వాళ్ళు తండ్రి కొడుకులా కాకుండా మొత్తం అన్నదమ్ముల జనరేషన్ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తాగుతుంది. ఇప్పుడు మా చిన్నమ్మ చూడండి, పాప తిరిగి 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 ఎండకు ఆమె ఖరాబ్ అయింది, కానీ వీళ్ళు ఎవరు ఖరాబ్ కాదు. కొద్దిగా ఇంత నమస్కారం అయింది కావచ్చు, మళ్ళీ మా చిన్నమే ఖరాబ్ అయింది. వీళ్ళు ఎవరు, వీళ్ళు రంది పెట్టుకోరు.
ఆనందంగా అంటే నవ్వుముఖం అనేది వీళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు కాబట్టి ఏదో బాధలు ఉంటాయి. ఆమె కుటుంబ పరంగా ఉంటుంది కాబట్టి ఆమె బాధ. అట్లా మనము ఫస్ట్ సంతోషంగా ఉండాలంటే మనకి మనిషికి కావాల్సినది కల్మషం లేని హృదయం ఉండాలి. కల్మషం లేని హృదయం కనుక ఎప్పుడైతే ఉంటుందో మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకు ఏ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉండదు, దరిదాపులలో కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు వైష్ణవి ముందున్న లక్ష్యం ఏంటి అంటే, నాకు ఒక్క విషయం మాత్రమే తెలియదు, అన్ని విషయాలు తెలుసు. ఏది ఈయన కూతుర్ని ఇచ్చిండని అంటే ఈయన మా రామస్వామి అనేటోడు చాలా స్వార్థపరుడు. ఎట్లా నా కొడుకులు చదివిన స్కూల్లో మా బావ కొడుకులు చదవాలి, చెల్లె కొడుకులు చదవాలి, చదివి మళ్ళీ తెలుగులో వేయక మళ్ళీ నా మీడియం వల్ల పోవాలి. ప్లాన్ మంచిగా పర్ఫెక్ట్ చేసిండు. కాబట్టి ఇప్పుడు ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుందంటే ఈయన పెట్టుబడికి ఎంత ఉంటేనే కూడా ఆ తాత మళ్ళీ ఈ తాత బలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు పెట్టుబడి అందకపోతే ఈయన బాధ్యత నాది, చదివే బాధ్యత మాత్రం నీది. ఆయన పెట్టకుండా పర్లేదు కానీ ఈయన పెట్టకపోతే మాత్రం నా బాధ్యత. నాకైతే ఆ సత్తా ఉంది. నేను ఇప్పుడే చెప్పిన పక్కన కూర్చున్నప్పుడు అప్పది పీడియాలి. అయితే కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చినటువంటిది సమాజంలో లేదు. మనకి ఏది ప్రాప్తం ఉంటే కదా జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఘంటసాల గాయకుడు అవుతాడని మనం అనుకోలేదు. చాలా మంది నా క్లాస్మేట్ గవర్నమెంట్ టీచర్లు అయింది. ఇంతకుముందు ఆనంద్ కిషోర్ ప్రొఫెసర్ అని చెప్పిన చూడండి, ఆయన నా జూనియర్ పెద్దాపూర్ క్యాంప్లో. ఆయన చదువు రాకపోతే నేను 24 గంటలు రాత్రి సారాన్ని బుక్ పట్టుకుని వస్తే నేనే చెప్పేది అప్పుడు అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా. ఇప్పుడు ఎంఈఓ మహిళ కూడా నా క్లాస్మేటే. వాళ్ళు నాకంటే డల్, వాళ్ళకి నేనే చెప్పేది. వాళ్ళందరూ టీచర్లు హెడ్ మాస్టర్లు అయినారు. నేను ఈ పొజిషన్ ఉంటే వాళ్ళు ఒక్కొక్కసారి అరే ఎట్లా సార్ మీరు ఎట్లా గెటాన్ అవుతారు అని చాలా సందర్భాలలో అడిగింది. మీరు ఎట్లా గెటాన్ అవుతారు, మాకందరికి జాబ్లు వచ్చినాయి, మీరు నిరుద్యోగంగా ఉన్నారు, మీకు ఇబ్బంది కాదా అన్నారు. దేవుని దయ వల్ల ఎన్ని కష్టాలు వచ్చినట్టే గెటాన్ అయినా. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఎంత సర్వీస్ ఇచ్చారో నేను ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళు 25 ఏళ్ళ 30 ఏళ్ళ సర్వీస్ ఇస్తే నేను అంత సర్వీస్ ఇచ్చినా మళ్ళీ దేవుని దయ వల్ల అన్ని రకాలుగా సొంత ఇల్లు కానీ స్కూల్ జాగా కానీ వాళ్ళు ఏ పొజిషన్లో కొనుక్కోగలుగుతారో ఆ పొజిషన్లో నన్ను దేవుడు తీసుకెళ్ళాడు. స్కూల్ క్లోజ్ అయిన తర్వాత కూడా నేను ఎట్లా బతకాలనుకుంటాను. మళ్ళీ సమాజ సేవకు దేవుడు వాడుకుంటాను. కాబట్టి యువలము ఏ రంగంలో ఉండాలనేటువంటి దైవాధీనం. కానీ జ్ఞానాన్ని వదిలిపెట్టి మాత్రం ధనం వైపు మనం వెళ్ళాలి. ధనం వైపు మనం వెళ్ళినట్టయితే జ్ఞానం ఆగిపోతుంది. తర్వాత సరస్వతి తర్వాత లక్ష్యం వస్తుంది. మనం దాన్ని గమనించడం లేదా. భారకాలి వ్యయే కృతే వర్తత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. నా చోరకాలి అంటే దొంగలెక్కకపోరు. లంచ రాజహార్యం అంటే రాజులు లాక్కోరు. నా భ్రాతృభాజ్యం అంటే అన్నదమ్ములు పంచుకోరు ఆస్తి. వ్యయే కృతే వర్తత ఏవ నిత్యం అంటే మనం ఖర్చు చేసుకున్నా కొద్ది పెరుగుతుంది ధనం. ఏమవుతుంది, మనం ఖర్చు చేసుకున్నా కొద్ది తగ్గుతుంది ధనం. కానీ జ్ఞానం మాత్రం మనం పంచినా కొద్ది పెరుగుతుంది. కాబట్టి దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, భ్రాతృ జనం వచ్చి పంచుకోరు. విశ్వవర్ధనము విద్యాధనం కూడా అంత చూడజాల తెలుగు పాట. దాన్ని మనం గమనించి ముందుకు పోయినట్టు మనకి ఎప్పుడు ఆటంక ఉండదు. సార్ చెప్పినట్టు ఇంతకుముందు మహేందర్ చెప్పినట్టు నేను జైత్యాల ప్రోగ్రామ్ పోదామనుకున్న కేసీఆర్ని. మహేందర్ ప్రోగ్రామ్ సార్ చెప్పిండు 10 నిమిషాలు వచ్చిపోరాగిందని అన్నాడు. ఇది 10 నిమిషాలు పడదని నాకు తెలుసు. అంటే నేను తృప్తిగా మాట్లాడాలి, మిమ్మల్ని అందరినీ మీరంతా నా కుటుంబ సభ్యులు పెద్దలు కాబట్టి తృప్తి చేయాలి. నాకు అసలు కడుపు నిండా తినకుండా పర్లేదు కానీ కడుపు నిండా మాట్లాడకపోతే నచ్చదు. కడుపు నిండా మాట్లాడాలి, తృప్తి చేయాలి. దాని మించింది ఏం లేదు. దాన్ని మించింది లోకం ఏం లేదు. నేను ఇప్పుడు దీన్ని రాజకీయాలు చేసి దీన్ని ప్రోగ్రామ్ చేసి అసలు నేను ఎప్పుడు తింటా ఎప్పుడు నిద్రపోతా చూడండి. నా బాడీ అట్లే ఉంటుంది. నేను నీళ్లు తాగైనా ఎదిరిస్తా తప్ప నా లక్ష్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోను. కాబట్టి తృప్తిగా మాట్లాడాలి, మీ అందరి ప్రేమాభిమానాలు పొందాలి, మీకు సమయం ఇవ్వాలి. కాబట్టి ఈ ఎండకు కేసీఆర్ ప్రోగ్రామ్ పోయి నేను ఇంకా బాగా పెంచుకొని ఇంకా రెఫరెన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, ఇంకా ప్రిపరేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ నువ్వు మెటీరియల్ స్టడీ మెటీరియల్ తీసుకొని నీ క్లాస్ ప్రోగ్రామ్స్ వినుకుంటూ వీలైన సమయాలలో కూడా
నువ్వు స్టడీ మెటీరియల్ బాగా తెప్పించుకొని పర్ఫెక్ట్గా ఇప్పటి నుంచే మంచి ఒక క్రమశిక్షణ తోటి ప్రిపేర్ అయినట్టయితే తర్వాత మన ఎస్సీ వెల్ఫేర్ తరఫున మనకి ఫ్రీ కోచింగ్ మన అకాడమీస్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా మనం జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడికి చూసుకుంటూ కూడా మనం స్టడీ సర్కిల్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉంటుంది. దాంట్లో కూడా మనం జాయిన్ అయ్యి చదివేటువంటి అవకాశం ఉంటుంది. నీకు ఒక చదువు తప్ప ఇంకా వేరే ఏం కనబడదు. ఏ వ్యక్తి నిన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా అది తాత్కాలికమైనటువంటిదే అనుకోవాలి తప్ప ఇంకా వేరే ఆలోచన విధానం నీ మైండ్లో పెట్టుకోకుండా ఫస్ట్ నీ లక్ష్యాన్ని, నీ గురిని, ఇంతకుముందు మీ నాన్న చెప్పినట్టు నేను ఎట్లా పోతానో ఒకటే సూటిగా పోయేటువంటి అవకాశం నీకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మా అందరి సహకారాలు పెద్దలే అందరికీ ఉంటాయి. ఎక్కడ ఆగిపోయినా కూడా నా సహకారం అడుగు. నేను వీళ్ళతో కాకుండా నేను కూడా ముందుండడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి మీకు ఆశీర్వాదాలు ఇస్తూ మా శిష్యుడు ఆనందంలో పాల్పంచుకోవడం, కుటుంబ సభ్యులు మీ అందరు పెద్దలు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా అన్నట్టు భలే మంచి రోజు, బాగా ఆనందకరమైనటువంటి రోజుగా దీన్ని భావిస్తూ మా తాత కంటాం, ఇప్పుడు మహేష్ కంటాం ఒకటి వినాలే, అందరి పాటలు విన్నాం. ఒక పాట అయితే ఖచ్చితంగా వినాలా అని ఒక డౌట్ నాకు, అది పాట వినిపించాలని ఎప్పుడైనా సార్ అనుమతితోటి. మరి మా సాంస్కృతిక వెల్ఫేర్ హుస్నాబాద్ సాంస్కృతిక వెల్ఫేర్ సంస్థ నుంచి ఈనాడు ఇంతటి బహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే మహేష్ ఎప్పటికి కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే మా సంస్థ ద్వారా తొలి కార్యక్రమం ఈరోజు ఇవాళ మొట్టమొదటి వైద్యులతోనే మొదలు పెట్టాము. అంటే మేము అనేక కార్యక్రమాలు, ఒక 7 కార్యక్రమాలు అందరికీ మొదలు పెట్టాము. దానికి అప్పుడు బ్యానర్ లేదు. మేమందరం కూడా ఒక ఆలోచన చేసి కల్చరల్తో పాటు మరి వెల్ఫేర్ అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చాము. మరి ఎందుకంటే ఇవాళ మహేష్, తర్వాత సమ్మయ్య గారు, రామస్వామి గారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం అందరికీ కూడా మనకు ఇవాళ ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. హేమలత గారు అడిగారు ఏమని అంటే, మరి మహేష్కి ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు, 2 అబ్బాయిలు. అందులో శివాజీ పెద్ద అబ్బాయి, తర్వాత వైష్ణవి, తర్వాత విష్ణు. చాలా చక్కని పేర్లు వాళ్ళకు సూచించి పెట్టడం అనేది అది కూడా ఒక చక్కటి పేర్లతోని వాళ్ళ జీవితాలు అట్లా పైకి రావాలని మరి మహేష్ బాగా కష్టపడుతున్నాడు. ఆ మహేష్ కష్టానికి తోడుగా వాళ్ళ తాతయ్యలు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకంటే ఒక మ్యాథ్స్లో 1000కి 980 లేకపోతే 1000 కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మరి హిస్టరీలో రావడం అనేది చాలా అరుదు. ఇప్పుడు మనం లెక్కలు మంచిగా తీస్తే 100కు 100 వేస్తారు. కానీ అదే సోషల్లో నువ్వు ఎంత మంచిగా రాయి, ఇలా మనం 100కు 100 చేస్తే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతామో అని అనుకుంటాడు ఆ మూల్యాంకనం చేసేంత. మరి హిస్టరీలో రావడం అనేది అది చాలా గ్రేట్. మరి అట్లా వైష్ణవి మన జిల్లాలో 2nd ర్యాంక్ రావడం అనేది చాలా హర్షణీయము. మరి అలా కష్టపడి మరి చదివింది. వాళ్ళ గురువులను కూడా మేము వాళ్ళ ఇక్కడికి రమ్మన్నాం. వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్ హైదరాబాద్లో ఉన్నది. సారీ సార్, నేను ఈ ఎండల హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే రాలేకపోతున్నాను, ఏమనుకోకు అని అన్నారు. అలాగే హిస్టరీ లెక్చరర్ పేరు సంపత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అమ్మాయికి మరి ఇంత చక్కగా మీరు విద్యను అందించినందుకు వాళ్ళు కూడా ఉండాలని మేము సంకల్పంతో వాళ్ళు కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా సరే మీ సెలవు కాబట్టి మేము ఒకటి భద్రాచలం పెడుతున్నాం, ఏమనుకోకండి అని చెప్పాడు. ఇందాక నేను అనేక విషయాలు చెప్పాను, మా కల్చరల్ సొసైటీ విషయం కానీ, ఇంకా మేము చేసేటువంటి కార్యక్రమాలు కానీ, వైష్ణవ గురించి కానీ అనేక విషయాలు మేము చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన రవీందర్ గారు అన్నారు, ఇంకొక 2 పాటలతో ఈ కార్యక్రమాన్ని మనం పరిసమాప్తం చేసి వైష్ణవి సన్మాన కార్యక్రమాన్ని మనం చేద్దాం. ఇప్పుడు మీ అందరూ చాలామంది గురువు అంటే దైవమని, ప్రగతికి మార్గమని కన్నులో నిండిపోతివా ఓ గురువయ్యా, కన్నులో నిండిపోతివా మనసులో నిండి
నిలిచిపోతివా. గురువంటే దైవమని ప్రగతికి మార్గమని కన్నుల్లో నిండిపోతివా. ఓ గురువరియా కన్నుల్లో నిండిపోతివా. అక్షరాలు దిద్దించి చదువు నేర్పినావు, అందమైన భవిష్యత్తు చేతికిచ్చినావు. ఓ గురువా నీ సేవను మరువలేమయా. ఓ గురువా నీ సేవను మరువలేమయా. ఇలపైన నీకెవరు సాటి రాలయా. గురువంటే దైవమని ప్రగతికి మార్గమని కన్నుల్లో నిండిపోతివా. ఓ గురువర్యా మనసుల్లో నిలిచిపోతివా. జీవితాలని దినెంతో నేర్పినావయా. ప్రగతి పదంలో మేము నడుస్తామయా. జీవితాలని దినంతో నేర్పినావయా. ప్రగతి పదంలో మేము నడుస్తామయా. ఓ గురువా నీ దినము తీర్చలేమయా. ఓ గురువా నీ రుణము తీర్చలేమయా. బడిలోని దేవుడివి నీవేనయ్యా. గురువంటే దైవమని ప్రగతికి మార్గమని కన్నుల్లో నిండిపోతివా. ఓ గురువయ్యా కన్నుల్లో నిండిపోతివా. ఎక్కడ ఏ శాస్త్రవేత్త పేరు పొందినా, ఎక్కడ ఏ శాస్త్రవేత్త పేరు పొందినా, ఏ పౌరుడు మహనీయుడై వెలుగొందినా, ఓ గురువా విజయం నీదేనయ్యా. నీదేనయ్యా. నిన్ను చూసి భరతమాత మురిసేవంటే దైవమని ప్రగతికి మార్గమని కన్నుల్లో నిండిపోతివా. ఓ గురువర్యా మనసుల్లో నిలిచిపోతివా. అంటే ఇద్దరు ప్రత్యక్షం అంటే గురువు దేవుడు కనుక అక్కడ ఉన్నట్టయితే నేను గురువుకే మొదలు నమస్కారం చేస్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత ఇంత జ్ఞానాన్ని మరి నాకు గురువు ఇచ్చారు. అందుకే నేను మొదలు గురువుకు నమస్కారం చేస్తానని మన కబీర్ దాస్ గారు అన్నారు. అట్లా చక్కగా మాట్లాడి ఇన్స్పైర్ చేసినటువంటి వైష్ణవికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మన గోల్ అనేది పెద్దగా ఉండాలి. మన గోల్ చిన్నగా ఉంటే పెద్ద లక్ష్యాన్ని సాధించలేము. గోల్ పెద్దగా ఉంటే తప్పకుండా మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాం. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏముండదు. నువ్వు ఒక మంచి ఉద్యోగంలో ఉండాలి, మంచిగా సెటిల్ అవ్వాలని మేము మా వైపు నుంచి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం so hard and my parents are very supportive.
కష్టపడితే 947 మార్కులు చేసాం. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పిన ఒకటి 2 వాక్యాలు. My parents are very supportive to me. You can do it. You can do it. And they encourage me so a lot. So that's why I got 967 marks. So I'm so happy for that. I'm so happy. Thank you for that. ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటే చెప్పు. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా అనుకుంటే I చెప్పు. want to become an IAS officer. And special thanks to Devara sir. Encouraged me a lot. Thank you sir. Thank you for that. Thank you. నమస్కారం. నా ముందుగను నుండి తొలిపొద్దు నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నా ముందుగను నుండి తొలిపొద్దు నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నీ చేయి తాకితే తీయని వెన్నెల, చేతాకితే తీయని వెన్నెల, అలికిడి వింటేనే తొలకరి జల్లు. నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు. నీ బాటలోని అడుగులు నావి, నా మాటలోని మాటలు నీవి. నీవుంటే వేరే కనులెందుకు. చిన్నారి వైష్ణవి మరి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించి మన సిద్దిపేట జిల్లాలో టాప్గా నిలిచేందుకు వారికి మరి ప్రశంసతో ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమయానికి అయిపోయింది, చాలా టైం పట్టింది. సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి శిశుమందిర్ యాజమాన్యము మాతాజీ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతతో ఈ కార్యక్రమం కనిపిస్తున్నాను. ఇప్పుడు వైష్ణవికి ఇంత సన్మానం జరిగిన సందర్భంగా మరి ఇప్పుడు శివాజీ విష్ణువు మీద కూడా కొంత బాధ్యత పెరుగుతుంది. ఎందుకంటే చెల్లె మంచిది అది మరి ఇంత స్థానాన్ని పొందింది. మేము కూడా వాళ్ళకు కూడా ఉంటుంది. మేము కూడా అట్లా ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. ప్రయత్నం కాదు.